మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇచ్చేయగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకుని వాగ్దాన పూర్వకంగా ఈ ఉదయకాలం ఉందని మీ హృదయాలు వెలిగించాలని దేవుడు ఈ మాటలు తీసుకొని మీ ఎత్తుకొచ్చున్నాడు కనుక ఈ మాటల చేత మీ హృదయాలు వెలిగించుకొని దేవుని వాగ్దానం మీ జీవితాల్లో ఫలించినట్లు మరి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారు చూడగలిగితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో చెప్పిన మాట మనం చూడగలిగితే దేవుని పిల్లారా, విశ్వాసులకు మాదిరిగా నుండుము అని రాయబడింది. దేవుని పిల్లారా, అంటే దేవుడు ఇవాళ విశ్వాసులుగా జీవిస్తున్న మనందరితో చెప్తున్న మాట ఏంటంటే, మీరు వాగ్దానపూర్వకంగా మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటి, విశ్వాసులకు తగినట్టుగా ఒక మాదిరి జీవితం మీరు కలిగి ఉంటే మిమ్మల్ని బట్టి అనేక మంది ఈ విశ్వాస మార్గంలో నడుస్తువారని చెప్పి దేవుడు వాగ్దానపూర్వకంగా విశ్వాసులకు మాదిరిగా మనల్ని జీవించి బ్రతికి మనం బ్రతుకుతుంటే చూసి దేవుడు సంతోషపడాలని ఆశపడుతున్నాడు దేవుని పిల్లారా. కనుక ఆ దేవుడు వాగ్దానం మన జీవితాల్లో హృదయ వెలిగింపు మాట ద్వారా నెరవేరినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో నా తండ్రి, విశ్వాసులకు మాదిరిగా మమ్మల్ని జీవించమని చెప్తున్నావు తండ్రి. అట్టి జీవితం మేము బ్రతుకుతున్నప్పుడు అనేక మంది పవిత్ర మార్గంలో తండ్రి మా నడవడికను బట్టి వస్తున్నప్పుడు, మమ్మల్ని బట్టి వస్తున్న బిడ్డలను బట్టి మీరు సంతోషపడతారు. అట్టి జీవితం మేము భూమి మీద కలిగి నేను మహింపరిచే భాగ్యం మాకేమని అడుగుతూ ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, పనుల నిమిత్తం బయటికి వెళ్ళిన ప్రతి బిడ్డ కూడా తండ్రి క్షేమంగా సాయంత్రం ఇంటికి చేరి నీ సన్నిధానంలో నేను స్తుతించి కనపరిచే భాగ్యమును గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.